ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 8వ వచనం, 8, 9, 10 వరకు చదువుదాం. 8 నుండి 10 వచనాలు. మరియు వారి వల్లే మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. హల్లెలూయా. మనం గడిచిన వారం వ్యభిచారము అంటే ఏ స్థాయిలో ఉంది అండ్ దేవుడు దాని గురించి ఎలా మాట్లాడుతున్నారో, యెరూషలేము గురించి, ఇశ్రాయేలులో జరుగుతున్న పాపం, దానికంటే ఎక్కువగా చేస్తున్న యూదాను మనం గడిచిన వారం చూసాం. వ్యభిచారమును దేవుడు ఎంతగా ఖండిస్తున్నారు అనే విషయాన్ని గడిచిన వారాన్ని మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు సనుగుడు గురించి ఆలోచన చేద్దాం. ఈ సనుగుడు అనేది ఎంతగా నరనరాల్లో జీర్ణించుకుపోయిందంటే, మనకి సనుగుడు లేకుండా ఏ పని జరగనంతగా మారిపోయాం మన జీవితాలు. కానీ దేవుడు చూపిస్తున్న దృష్టాంతం, నేరుగా చూపిస్తున్నది ఏంటి? వ్యభిచారంతో ఎలాగైతే కూలిపోయారో, సనుగుడు వలన కూడా సంహారకుని చేత నశించారట. వ్యభిచారం అంత పాపం చెయ్యలేకపోయినా, సనుగుడు అంత చిన్న పాపమే కావచ్చు, కానీ వస్తున్న శిక్షాఫలం చూడండి, మరణమే. అందుకే దేవుడు చెప్తున్న మాట చూస్తున్నారా? మీరు సనుగకుడి. పక్కవార్త చెప్పండి, మనం సనగద్దు అని. మనం సనగద్దు. చెప్పరే, మీరు కూడా చెప్పుకోండి ఒకరికొకరు. మనం సనగొద్దు, మనకొద్దు అది. ఎందుకట మీరు సనగద్దు అని ఎందుకు చెప్తున్నారో చూడండి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సనుగుడు ఎంత డర్టీ బిజినెస్ తెలుసా? దేవుడికి అస్సలు ఇష్టం లేని ఒక బిజినెస్. ఎందుకంటే ఒక అర్పణ ఇస్తుంటే కూడా అర్పణ కంటే ముందు ఇచ్చే వ్యక్తిని చూస్తున్న దేవుడు, ఒక పని చేసే ముందు పూర్ణ హృదయమును పరిశీలిస్తూ పూర్ణ హృదయముతో చెయ్యాలని చెప్పి ఆశపడుతున్న దేవుడు, ఆయనకు అస్సలు కిట్టనిది ఏదైనా ఉంది అంటే హృదయంలో సనుగుడు. నువ్వు మనుషులకి కనపడే విధంగా నవ్వచ్చు, యాక్టింగ్ చేయొచ్చు. హృదయంలో జరిగే సనుగుడిని నువ్వు ఎవరి దగ్గర కప్పలేవు. ఎందుకంటే హృదయాలను పరిశోధిస్తున్న దేవుడు ఆయన. వారిలో సనిగారట, సంహారకుని చేత నాశనమయ్యారు. ఈ సనుగుడు వల్ల
దేవునికి దూరమయ్యే అనుభవమే తప్ప దగ్గరయ్యే అనుభవం ఏమీ లేదు. ఇప్పుడు ఆలోచిద్దాం. అసలు సనుగుడు ఎందుకు పుడుతుంది? అసలు సనుగుడు ఎందుకు పుడుతుంది? ఏంటి కారణం ఏంటి? ఉం? ఇది కేవలం నోటి ప్రాబ్లమా? కాదు. ఈ సనుగుల్లో మనల్ని మనం డీప్గా ఇన్వాల్వ్ చేసుకుంటాం. సనుగుడు నాయకత్వాన్ని ఎదిరిస్తున్న ఒక స్వభావం. సనుగుడు ఆజ్ఞ పాటించలేకపోతున్న ఒక బలహీనత. మనం ఏదో అనేసాంలే అనుకుని మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటున్నామేమో. దేవుడు ఏమి అంత లైట్గా తీసుకోరు. అరే, తలంపుల్లో ఉన్న తలంపుతో కూడా బయటికి తీసి ఆలోచనలో కూడా భేదం కనుగొని తీర్పు తీర్చబోతున్న దేవుడు సనుగుణ్ణి వదిలేస్తారనుకుంటున్నారా? లేదు. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఇంత భయంకరమైన సనుగుడు మా జీవితంలో ఉండడానికి వీలు లేదని. ఎంతో నా తండ్రి మీ దృష్టిలో హేయకరమైనదని ఆయన అది నా తండ్రి నాయకత్వానికి ఎదురాడే స్వభావం అని దేవుని ఆలోచనను నెరవేర్పులోకి రానివ్వకుండా ఎదురాడుతూ మనుషులను నాయన అయితే కేంద్రీకరించుకుని మాట్లాడుతున్న అవివేకులైన ప్రజల యొక్క హృదయ స్థితి నా తండ్రి ప్రభా నా తండ్రి నాయన నీ ఆత్మచేత నడిపింపబడుతున్న వారిని ఆటంకపరుస్తున్న ఈ స్వభావము ఆయన మళ్ళీ ఎక్కడా ఉన్నా కూడా దాన్ని తీసి వేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా నీ ఆలోచనకు ఆటంకంగా అడ్డుకట్టలు వేస్తూ ఎదురాడుతున్న ఏ స్వభావము మాలో ఉండడానికి లేదయ్యా. ప్రభా మేము నా తండ్రి ఏసయ్యా మరి పాత నిబంధనలో కలిగిన వాళ్ళందరూ ఏమయ్యారని మేము చూస్తూ వచ్చాం ప్రభా. ప్రభా నమ్మకం లేక ప్రభా నాయన ఏసయ్యా మరి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వారందరి ప్రతి ఏమైందో ఆయన మేము చూస్తూ వచ్చాము ప్రభా. నాయన నీకు వందనాలు. దృష్టాంతాలుగా పెడుతూ ఈరోజు మరి ఒక్కసారి మాకు హెచ్చరికగా ఇచ్చిన ఈ ఆలోచనకై వందనాలు. ఇంకనూ మా హృదయాన్ని శోధించండి. ఇక ఆయాసకరమైన వేరు వాళ్ళు ఇంకెక్కడుందో వాటన్నిటిని మీరే తొలగించి వేయమని మీరే బలపరిచి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. రండి వెళ్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఒకసారి చదువుదాం. మొదటి 4. నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి 4 వచనములు. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీమ అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పివని మోషే మీద సనుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరిగి అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చెయ్యుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అన్నాను. హల్లెలూయా. ఇక్కడున్న పరిస్థితి మొట్టమొదటిగా చూడండి. ఏదైనా ఆలస్యం అవుతున్నప్పుడు
ఏదైనా దొరకట్లేనప్పుడు ఒక క్యూలో నించున్నాం అనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది మన లోపల కదా, దాగి ఉన్న ఎనాయింటింగ్ అంతా బయటకు వస్తుంది. అప్పటి వరకు అన్నీ దొరికినప్పుడు చాలా బాగా కనిపిస్తాం. ఏదైనా దొరకట్లేనప్పుడు కదా మన లోపల ఉన్న స్వభావం బయటికి వచ్చేది. ఆ రోజు ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకుని వచ్చేటప్పుడు ఎంత పోరాటం జరిగిందో, దేవుడు ఎంత వీరి పట్ల కృప చూపించారో మీరు చూడలేదా అండి? చూడలేదా? ఆయన మహిమపరుచుకున్న విధానం అప్పుడే మర్చిపోయారా? ఆయన చేసిన కార్యాలు అప్పుడే మర్చిపోయారా? అసాధ్యం అని చెప్పిన ఎర్ర సముద్రం వీరి కోసం పాయలు చేసి చూపించిన జ్ఞాపకాలు అప్పుడే చెరిగిపోయాయా? నీళ్లు లేవని దాహం వేస్తూ చెప్తున్న మాట, ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుతూ ఏమంటున్నారు, ఇదెందుకు? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరి అంట. అందుకేనండి దేవునితో పరుగులు పెట్టాలి అనే ఆశ లేని వాళ్ళకి దేవుడు డోర్స్ ఓపెన్ చేయకపోవడం కారణం అలాంటిదే. ఒక నీరు లేకపోవడం, ఒక తిండి లేకపోవడం ఆయన మీద సణుగుతున్న ఒక అనుభవంలోకి తీసుకుని వెళ్తుందా? దానిని దాటిన ప్రజలు ఆయనకు కావాలి. హల్లెలూయా. దానిని దాటిన ప్రజలు కావాలి. నీళ్లు లేకపోతున్నా సరే సణిగే వాళ్ళు ఆయనకి అక్కర్లేదు. ఏది ఉన్నా లేకపోయినా నువ్వుంటే చాలు ప్రభా అనేవాళ్ళు ఆయనకు కావాలి. ఏది ఉన్నా లేకపోయినా నువ్వుంటే చాలయ్యా అనేవాళ్ళు ఆయనకు కావాలి. మనం 5 నిమిషాలు లేట్ అయితే ఇంకా స్టార్ట్ సనగడం, గుడు 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 అని కదా. తెలుసు కదా మనకి ఎలా సనగాలో. మన సనుగుడు మన పక్కనున్నని కూడా చెరపాల, బాగున్నవాడిని కూడా వాడి ఆలోచనలు పాడు చేయాల. అటువంటి ఒక ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన మనస్తత్వంలో మార్పు లేని ఇశ్రాయేలీల వలన దేవుడు విసిగిపోయారండి. ఒక్కటే అనుభవం కాదు, కానీ ప్రతి దానికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని ఎందుకు చేసుకొచ్చావు. చూడండి, పెళ్ళైన స్త్రీలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? భర్తను నిందిస్తున్నప్పుడు, సణుగుతున్నప్పుడు ఈజీగా వచ్చే మాటలు అవి, చాలా ఈజీగా అనేస్తున్న మాటలు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? ఇంకెందుకు మరి? అదెందుకు, ఇదెందుకు? ఇదంతా సనుగుల్లోకే వస్తుంది. ఇదంతా దేనిలోకి వస్తుంది? సనుగుళ్ళలోకి వస్తుంది. నేనేమంటున్నా అంటే, సనుగుడు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది, మనం గుర్తుపట్టట్లేదు అని దేవుడు ఈరోజు హెచ్చరిక మనందరికీ జారీ చేస్తున్నారు. మన జీవితంలో ఏదైనా సరే దేవుడు మనల్ని పరిశీలించేటప్పుడు, పరిశోధించేటప్పుడు ఆలస్యాన్ని అలౌ చేస్తారు. అది ఏ పరిస్థితికైనా. ఆలస్యం అనేది అనుమతించబడుతుందా? మనం ఎవరో మనకి బయటికి కనిపిస్తుంది. టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ అని చెప్పి నిరూపించడానికి ఆ ఆలస్యం మొదటి క్వశ్చన్ పేపర్గా మిగులుతుంది మనకి, తెలుసా?
ఈరోజు పరిశీలించుకుందాం. మనుషులు చూసే విధంగా మేబీ బాగానే ఉన్నామేమో. తారాస్థాయికి చేరిన సనుగుడు మనుషులు ఎదురుగుండా ఇంకా ఎక్కువ చేస్తారు. కొంతమంది వ్యక్తులు మనుషులు ఎదురుగుండా ఇంకా ఎక్కువ చేస్తారు. ఎందుకు? ఎదుటి వ్యక్తులు హర్ట్ అవ్వాలని, బాధపడాలని. ఇవన్నీ దుష్టునికి సంబంధించినవి, ఇవన్నీ శరీర కార్యాలకు సంబంధించినవి. ఇదిగో ఆత్మలో నీవు ఒకసారి పుట్టావా, అయితే ఇవి నీకు సంబంధించినవి కావు. ఆత్మచేత శరీర కార్యములన్నింటినీ కూడా చంపివేయమని చెప్తున్న ప్రభు వీటిని ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. నీళ్లు లేక దప్పికొని పలుకుతున్న మాట ఎందుకు? ఇదంతా ఎందుకు? మమ్మల్ని, మా పిల్లల్ని ఇక్కడ మా పశువుల్ని ఇక్కడ దప్పి చేత ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారా? ఎందుకంటే మేము ఐగుప్తులోనే ఉంటాం, ఉండింటే బాగుండేది అని చెప్పి మాట్లాడుతున్న మాటలు. మోషే దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ప్రతి నాయకుడు కూడా దేవునికే మొరపెట్టుకుంటాడమ్మా. ఈ అనుభవం ఎటువంటి అనుభవం తెలుసా? మస్సా అనుభవం. ఆ ఏరియాకి దేవుడు ఎలా, చూడండి 4వ వచనం నుండి చదవండి 7 వరకు. అవునండి, నిర్గమకాండం 17వ వచనము 4వ వచనం నుండి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీరు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్పా అని మెరీబా అని పేర్లు పెట్టెను. ఎలాంటి అనుభవం చూస్తున్నారా? దేవుడు ఇక మోషేతో చెప్తున్నారు, అయ్యో ఆ బండని కొట్టు, అందులో నుంచి నీళ్ళు ఇస్తాను. దేవునికి నీళ్ళు ఇవ్వడం పెద్ద విషయం కాదండి. అక్కడ తొట్టిల్లిపోతున్న ప్రజలను బట్టి దేవుడు బాధపడుతున్నారు. ఇంకొక అనుభవం కూడా చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం చదవండి మళ్ళీ మొదటి 3 వచనాలు. అవునండి, 16 మొదటి 3 వచనములు. తరువాత ఇశ్రాయేలు సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిరిగినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిని? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా. చూస్తున్నారా? ఇక్కడ అనుభవం చూస్తున్నారా? దేని గురించి ఇప్పుడు సనుగుతున్నారు? ఆహారం గురించి. ఆహార విషయంలో ఇప్పుడు సనుగుడు పుట్టింది. ఇందాక పానీ విషయంలో సనుగుడు. ప్రతి దానికి సనగడమే. దేవుడు స్పేర్ చేయరు నాన్న. అక్కడ ఇక్కడ కూడా సంహార దూతను వదిలిన దేవుడు స్పేర్ చెయ్యరు ఈ సనుగుడు బ్యాచ్ని. చూడండి ఎలా సనుగుతున్నారో. ఇశ్రాయేలీలు ఏమని సనుగుతున్నారట?
మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు. వీళ్ళట ఐగుప్తులో తృప్తిగా ఉన్నారట. నిజమేనా? ఐగుప్తులో అంత తృప్తిగా ఉండినారా? కష్టపడలేదా? ఆజ్ఞల మార్గం వీరికి కష్టంగా మారిపోయింది. దాసుల గృహం వీరికి తృప్తిగా ఉందట. ఐగుప్తులో ఎలా ఉన్నారట? తృప్తిగా కుండల యొద్ద వండుకొని కూర్చున్నారట. అండ్ చెప్తున్న మాట, అప్పుడు ఎలా చావకపోతిమి? నిన్ను చంపడానికి ఆ దేవుడు బయటికి తీసుకొచ్చేది. చచ్చేంత ప్రేమ దేవుడి మీద నీకు ఉందా నిజంగా? ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఎప్పుడు స్వార్థం స్వార్థం. చూడండి, పలుకుతున్న మాటలు చూడండి. ఈ సర్వ సమాజంను ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితో అన్నారట. ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా అనేస్తారండి మాటలు నిజంగానే. ఈ అరణ్యంలో సంహరించడానికి మమ్మల్ని ఆకలి చేత చంపేయడానికి తీసుకొచ్చేవాట. ఇందాక చదువుతున్నమాట, దప్పిచేత మమ్మల్ని ఇప్పుడు చంపేస్తున్నారు అని. ప్రతి మాట చావుతో సంబంధించిందేనా? నిన్ను చంపడానికి ఇంత దూరం తీసుకొచ్చేది. రక్షకుడు రక్షించడానికి కనబడట్లేదా? ప్రాణాలు సైతం ఇచ్చేంత ప్రేమ ఇంక దేవుడి మీద ఎప్పుడు డెవలప్ అవుతుంది? దేవుడు ఇచ్చే గొప్ప అనుభవాలు కనపడట్లేదా? బయలుదేరి వచ్చి 2 నెలలే కదా అయింది. 2 నెలల్లో నేను మహిమ కలిగిన కార్యాలు మర్చిపోయారా? ఆనాటి ఇశ్రాయేలీల వలె ఉండద్దని హెచ్చరిక. వారి గురించి ఎలాగ గ్రంథస్థమైందో మన గురించి కూడా గ్రంథస్థం అవుతుంది. జ్ఞాపకార్థ గ్రంథాలు ఉన్నాయి. దేవుడు ప్రతి మాటని రికార్డ్ చేస్తున్నారు. వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ వర్డ్. అంత ఈజీగా అయిపోతుంది అనుకోవద్దు. దేవుడు ప్రతి దాన్ని రికార్డ్ చేస్తున్నారు. చాలా ఈజీగా నిట్టూర్పు మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు అటువంటి అలవాటును మానుకుందామా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదామా? అడుగుదామా? వేడుకుందామా? అయ్యా, ఇంతకాలం తెలిసి తెలియక ఎక్కడెక్కడ నేను సనిగాను, మమ్మల్ని క్షమించమని అడుగుదామా? చాలాసార్లు చూడండి, పుట్టిన ఇంట్లో గురించి, ఈ ఇంట్లో ఎందుకు పుట్టానేమో, అప్పుడే చచ్చిపోకపోయింది దాన్ని, అప్పుడే తల్లి గర్భంలో పడేటప్పుడే నేను నేలను పిండంగా ఉన్నప్పుడే రాలిపోయి ఉంటే బాగుండేది. ఇటువంటి ఎన్నో మాటలు, అసలు భయంకరమైన మాటలు మనం మాట్లాడతాం. ఎన్నెన్నో మాటలండి. అలా అయిపోతే బాగుండేది, ఇలా అయిపోతే బాగుండేది, ఇదంతా ఎందుకు 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 ఇలాంటి మాటలు వస్తున్నాయా? ఇశ్రాయేలీలకి మనకి ఏ తేడా లేదని అర్థం. ఇశ్రాయేలీల్ని చూపించి ప్రభువు నేర్పిస్తున్న పాఠం ఇలా ఉండద్దు అని. ప్రతి చిన్నదానికి సనగకు సుమా, ప్రతి చిన్నదాన్ని పెద్దదాన్ని చేసి చూడకు సుమా. పాత జీవితమే బాగుంది అనే మాటలు ఉన్నాయి చూడు, అవి చాలా డేంజర్ జోన్. పాతవే కరెక్ట్ అంటే దేవుడు అక్కడే ఉంచేవాడు కదా, ఈ అనుభవంలోకి తీసుకుని వచ్చేవాళ్ళు కాదు కదా. నువ్వెవరిని అవమానిస్తున్నావు తెలుసా? నీ నాయకుల్ని కాదు, నీ దేవుణ్ణి. ఎందుకంటే నీ ప్రయాణం నేనే మార్గం అని చెప్పిన దేవుడు నిన్ను ఆయన మార్గంలో నడిపిస్తున్నప్పుడు నువ్వు సణుగుతుంటే ఎవరి మీద సణుగుతున్నావు తెలుసా? ఆయనను నేరుగా దేవుడిని నువ్వు సణుగి బాధ పెడుతున్నావు. ఇశ్రాయేలీలు ఉన్న ఈ స్వభావంలో నుండి మనం బయటికి రావాలి. మనలో
ఎక్కడెక్కడ ఇటువంటి సనుగుడు ఉందో ఈరోజు టెస్ట్ చేసుకుందాం. నీతిమంతుడిలాగా లెక్క చేసుకోకు, నిన్ను నువ్వు ఒప్పుకుందాం. ప్రతి ఒక్కరు మాలో అయ్యా ఈ సనుగుడు ఉందయ్యా, ఈ రోజు నుంచి మేము దాన్ని విడిచిపెడుతున్నాం. మేమైతే మా సొంత ప్రయత్నంతో మానలేమేమో, కానీ ప్రభా నాయనా మీరు చేస్తున్న మేళ్ళని మేము జ్ఞాపకం చేసుకుంటాం అని ఈరోజు తీర్మానం తీసుకుందామా? ప్రార్థనలో ఏకీభవిద్దాం. చూడండి, సనగకూడదు అంటే మన నోట్ల స్తుతి ఉండాలి. స్తుతి లేకపోతే సనుగుడు ఉంటుంది. స్తుతించాలి అంటే ఎందుకు స్తుతించాలో మనకి కారణాలు బోలెడన్ని దేవుని గురించి కనిపిస్తూ ఉండాలి. మన దృష్టి కోణం మారాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన చేస్తున్న మేళ్లను గుర్తుపట్టలేవో, ఎప్పుడైతే ఆయన చేస్తున్న మేళ్లను బట్టి ఆయన స్తుతించలేకపోతావో, ఆయన ఏది ఇవ్వలేదని సమస్తం లేమిగానే నీకు కనిపిస్తుంది. మేలుకరమైనది కూడా లేమికరంగానే కనిపిస్తుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అమ్మా ఈరోజు గమనించు, నీకు అన్ని లేమియేగానే కనిపిస్తున్నాయా? నీకు ఏది చూసినా సరే నాకు అది లేదు ఇది లేదు అనిపిస్తుందా? అయితే యెహోవా నీకు కాపరిగా లేడని అర్థం. లేదా కాపరిగా ఉన్న యెహోవా ఎదుట నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల కింద ఆ నీడలో లేవని అర్థం. ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకుంటూ నాయకత్వం మీద సనగకుండా జాగ్రత్తగా అడుగులు వేద్దాం. ఇంకొక మాట కూడా చూడండి ఇదే సందర్భంలో, దేవుడు ఎవరినైనా ఏదైనా పని కోసం నియమిస్తే ఆ పనిని, ఆ వ్యక్తిని రెస్పెక్ట్ ఇద్దాం. అప్పుడు ఈ సనుగుడు ఉండదు. మోషేని దేవుడు ఆ రోజు ఆయన పని కొరకు నిలబెట్టుకున్నారు. మోషే మీద సనగాల్సిన అవసరం లేదు. దేవుడు నియమించిన ఆ పొజిషన్ కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మోషే కొరకు ప్రార్థన చేస్తే ఎలా ఉండింటదండి? వీరికి ఆహారం లేదంటే మోషేకి కూడా లేదుగా, వీరికి పానీయం లేదంటే మోషేకి కూడా లేదుగా, అవునా? వారితోనే కదా ఉన్నాడు మోషే కూడా. సనగకుండా వేడుకునే అనుభవంలోకి వెళ్తే బాగుంటుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ భయంకరమైన జబ్బు మనందరికీ ఉంది. వీటి నుంచి బయటపడేసే మార్గం ఈరోజు దేవుడు చూపిస్తున్నారు. సనుగుడు వద్దు, అది మొత్తం కూడా స్తుతిగా మార్చుకో. సుత్తి చెప్పకు, స్తుతిగా చేయి. అంటే ఆయన చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకో. స్తుతించకుండా ఉండలేమండి. జీవితంతా రుణపడి ఉంటాం అంటామే, ఏం రుణపడి ఉంటారో ఏమో. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవాని ఉంటే చాలనే అనుభవంలోకి వెళ్ళాలి. అంటే అనుభవాల కోసం ప్రార్థన చేసుకుందాం అక్క.